వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీకి ఆర్ఆర్ పన్ను కొత్త విధానం, ప్రధాని మోడీ. జూన్ 4న విశాఖలోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, డేట్ ఫిక్స్ చేసిన జగన్. తెలుగు రాష్ట్రాల్లో చల్లచల్లగా దంచుకొడుతున్న వానలు, మరో 4 రోజులు ఇంతే. కరీంనగర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీకి ఆర్ఆర్ ట్యాక్స్ కొత్త మెకానిజం అని అన్నారు. ఆర్ఆర్ పన్ను RRR యొక్క సేకరణలను వెనుకకు వదిలేసి క్రమబద్ధమైన దోపిడీ ద్వారా వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. RRR टैक्स की बहुत चर्चा हो रही है. ये RRR टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है. इसके पहले तेलुगु भाषा में RRR फिल्म आई थी. मुझे लोगों ने बताया कि RRR ने मिलकर के कलेक्शन में RRR को भी पीछे छोड़ दिया है. आप जानते हैं ना RRR का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन. कहने वाले कहते हैं इतना तो RRR टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है. ऐसी लूट मचा रखी है इन्होंने. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తారని, జూన్ 4న మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. అబద్దాలకు రెక్కలు కట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయతకు తీసుకువచ్చామని సీఎం పేర్కొన్నారు. 14 ఏళ్ల సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తురాదు. 59 నెలల్లో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా? 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఒక్క ఉత్తరాంధ్రకే 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. 3000 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అధికారంలోకి రాకమునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలెన్ని అనంటే 13. మీ జిల్లా అధికారం, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు. 13 జిల్లాల్లో 13 కలెక్టర్లు, 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు, 26 ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా 3 రాజధానుల దిశగా అడుగులు వేసింది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర 4 లొకేషన్లో 6 సీపోర్ట్లుంటే ఈ 59 నెలల కాలంలోనే
మీ బిడ్డ కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో 4,400 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తా ఉంది. అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లొకేషన్లలో 6 సీపోర్ట్లుంటే మీ బిడ్డ ఈ 59 నెలల్లో కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా ఈరోజు 11,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా ఈరోజు 11,000 ఆర్బీకేలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్లు నియమిస్తూ ఏకంగా 2,60,000 మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈరోజు మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే ఈరోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతా ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది అనంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉద్దానం సమస్య మనమే చూస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఉద్దానం సమస్య, అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనమంతా కూడా చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కానీ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 780 కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది, కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఉద్దానం సమస్యకు చంద్రబాబు మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, దానిని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన, ఎన్నికలు అయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మంత్రి బొత్స, చంద్రబాబుది మనిషి పుట్టుకైనా ఆయన పేరెత్తడానికి అసహ్యంగా ఉందన్నారు. ఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగణించాలని సూచించారు. సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు నష్టపోతే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రియంబర్స్మెంట్స్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాధ్యులు ఎవరని నిలదీశారు. నేను 2-3 యాజమాన్యాలను కలిస్తే రేపు వచ్చేస్తూ ఉండండి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ రాసామని చెప్పారు. బ్యాంకులో డబ్బు ఉంది, మీకు రిజిస్టర్ చేయడమే అని చెప్పి అది రాలే. దానికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమని విద్యార్థి ఎన్నికలకి ఏం సంబంధం అండి చెప్పండి. రొటీన్ కోర్స్ ఇది. దానికి ఇంత నీచంగా ఈ కూటమి ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ వచ్చి దాని మీద ఆపడం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే సైక్లోన్ కానీ లేదు డ్రాట్ కానీ వచ్చినప్పుడు
వాళ్ళు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది మన ప్రభుత్వ విధానం. అది గత ప్రభుత్వాల్లో కాకుండా ఏ సీజన్కి ఆ సీజన్ ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. గత ప్రభుత్వాలు అయితే సంవత్సరం కూడతా కలిపి వచ్చే సంవత్సరం కూడా లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా చేసేది. మాది అలా కాదు. ఖరీఫ్లో కానీ డాట్ వస్తే రబీలో ఇచ్చేయాలి, రబీలో కానీ సైక్లోన్ వస్తే ఖరీఫ్లో ఇచ్చేయాలి. ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డాట్ కలిపి 11,60,000 మంది, సుమారు 1,294 కోట్లు. అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి అడ్జస్ట్ చేస్తాం ఆ బెనిఫిట్స్ కంటే దానికి పర్మిషన్. మరి రైతు అలాగే పంట పండించుకుంటారు. రైతు అలాగా వాడు ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు? ఇదొక నీచం, ఇదొక కరకసమైన ఆలోచన. అలాగే వైఎస్ఆర్ చేయూత 3 విడతలు ఇచ్చాం. 4వ విడత ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం. దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం. అది బెనిఫిషరీగా అడ్జస్ట్ చేయమంటే 33 లక్షల మందికి అది కూడా రిలీజ్ చేయరు. దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని. అదే రకంగా ఈబీసీ సుమారు 4,20,000 మంది 620 కోట్లు. దానికి కూడా ఇంతే. ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులో డబ్బు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయడానికి అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వరు. ఇంకో డేట్లతో సహా అమౌంట్తో సహా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. వైఎస్ఆర్ ఆసరా అయితే 79 లక్షల మంది బెనిఫిషరీలు, 6,394 కోట్లు. ఇంకా పెండింగ్ ఉన్నది వచ్చి 1,839 కోట్లు. లాంచింగ్ వచ్చి 23వ తారీఖునే 1 నెలలో లాంచ్ చేసాము. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం. ఇంక ఇస్తున్న ప్రోగ్రాం సుమారు 70% మందికి అయింది. ఇంకా 30%, ఇంకా 33% ఇంకా పెండింగ్ ఉంది. అదే విద్యాదీవెన అయితే 703 కోట్ల రూపాయలు, అందులో 100 కోట్లు రిలీజ్ చేస్తాం. ఇంకా సుమారు 605 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. అది మార్చిలో దానికి వచ్చి బటన్ నొక్కి రిలీజ్ చేస్తాం. అది కూడా చెరువు కబ్జా ఆక్రమించిన పీతాన్ చెరువు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో 24 వార్డుల్లో గల చేప పిల్లల పెంపకం చెరువు పక్కన సుమారు 2 ఎకరాల పీతాన్ చెరువు కలదు. ఆ చెరువును కాలక్రమేణా అధికారుల అండతో స్థలం ఆక్రమించి ఉన్నారు. పీతాన్ చెరువు గతంలో దిగువన పొలాలకు నీరు సప్లై అయ్యే పంటలను పండేవే. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమించి ఇళ్లు స్థలాలుగా మార్చారు. దీనికి సంబంధించిన చెరువు పరిరక్షణ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం గమనించాల్సిన విషయం. అటు నీటిపారుదల శాఖ, మున్సిపల్ అధికారులు కూడా చూసి స్పందించడం లేదు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి చెరువు గట్టును సుమారు 30 సెంట్ల వరకు ఆక్రమించి ఇళ్ల స్థలాలకు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా వార్డులో గల రాజకీయ నాయకులు అండతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి మట్టి తొలగించి స్థలాన్ని ఆక్రమిస్తూ ఉన్నారు.
అలాగే ఇస్తాం ఒక్కసారి వీడియోస్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరిని దర్శించి స్మరించుకోవడం నా అదృష్టం. అల్లూరి వర్ధంతి సందర్భంగా గొలుగొండ మండలం కేడీపేటలో ఉన్న స్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మాజీ మంత్రి అయ్యన్న, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప. వైసీపీ ప్రభుత్వం అల్లూరి పార్కును నిర్లక్ష్యం చేసింది. కేంద్ర నిధులతో పార్కును అభివృద్ధి చేస్తా, కేంద్ర పర్యాటక శాఖలో చేర్చితే నిర్వహణ అభివృద్ధికి నిధుల కేటాయింపు జరుగుతుంది. అల్లూరి పోరాటాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. జోహార్ విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. జోహార్ విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. జోహార్ విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. జోహార్ విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. జోహార్ విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు గారికి. జోహార్ మణివీరుడు అల్లూరి సీతారామరాజు గారికి. జోహార్ మణివీరుడు అల్లూరి సీతారామరాజు గారికి. నర్సీపట్నం మండలం వేములపూడిలో నిర్వహించిన ఎన్నికల సభలో బొత్సాపై ధ్వజమెత్తిన అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్. మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని మాట్లాడారా? మీరే మాట్లాడారా? బొత్స చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని నిజమని చెప్పమనండి. బంగాళాఖాతంలోకి పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ. జూన్ 4 తర్వాత బొత్స ఏ పార్టీలో చేరుతారో చూడాలి. 7 నియోజకవర్గాల యువత జీవనోపాధికి అవసరమైన పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తా. 4 రోజులు కష్టపడితే అభివృద్ధి చేసి చూపిస్తా. ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. కొత్త భూ చట్టంతో రైతుల భూమిపై హక్కు లేకుండా చేసేందుకు కుట్ర. రేపు 13న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు శిక్ష వేస్తారు. ఈ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల లెక్క తేలుస్తాం. చేయాల్సినటువంటి కార్యక్రమం జరిగిపోతుంది. ఇది మీ రైతులకి అర్థమయ్యేలాగానే మీకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అది ఏ నష్టం జరుగుతుందని చెప్పి మేము మీకు ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడం కోసం ఎంటైర్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర బార్ అసోసియేషన్లు అన్నీ కూడా 4 నెలలు మేము రిలే నిరాహార దీక్షలు చేసామండి. ఈ భూ హక్కు చట్టం అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇది చీకటి చట్టం. దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని మేము ఊరు వాడ అన్ని తిరిగాం. ఈ వెములపూడిలోనే మేము ఇక్కడ గుడిలో వేమాలమ్మ గుడిలో కూడా మేము ఒక రోజు లాయర్లు అందరం వచ్చి 2 గంటల సేపు మేము దీని గురించి మేము అందరికీ వివరించడం కూడా జరిగిందండి గతంలో. అయినప్పటికీ మేము ఎన్ని రిలే నిరాహార దీక్ష 4 నెలలు చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఇంత స్పందన కూడా లేదు. ఎటువంటి చర్యలు కూడా దీని మీద తీసుకోలేదు. ఇది ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోదముద్ర అయిపోయింది. ఏ క్షణంలోనైనా దీన్ని అమలు జరిపి మన భూముల్ని ఇది ఒక భూ కబ్జా
అనే చట్టంగా కూడా మనం దీన్ని పేర్కొనవచ్చు. అయితే ఈ చట్టం వల్ల 3 రిజిస్టర్లు పెట్టి 3 రిజిస్టర్లను ఒకటి టైటిల్ రిజిస్టర్ అని, ఒకటి డిస్ప్యూట్ రిజిస్టర్ అని, ఒకటి చార్జెస్ రిజిస్టర్ అని 3 రిజిస్టర్లు పెడతారు. దీనికి టైటిలింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. మనకి గొడవలైన భూమిని కూడా గొడవ ఉన్నట్టు డిస్ప్యూట్ రిజిస్టర్లో కన్నా మన పేరు కన్నా నమోదైతే ఆ భూమిని అమ్మడానికి, ఆ భూమిని తనఖా పెట్టడానికి కానీ, ఆ భూమి మీద లోన్ తేయడానికి కానీ ఏముండదు. డిస్ప్యూట్ రిజిస్టర్ అంటే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉన్నదంటే మీకు ఫెయిర్గా ఉన్నప్పటికీ కూడా దీన్ని పేపర్లో ఇస్తారండి. సెక్షన్ 6 ప్రకారంగా పేపర్లో ఇచ్చి దాన్ని ఈ ఫలానా సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని దానికి ఈసీ ప్రకారంగా ఈ మనిషి ఉన్నాడు, అదే పన్ను రసీదు ప్రకారంగా ఈ మనిషి ఉన్నాడు, పాస్బుక్ ప్రకారంగా ఈ మనిషి ఉన్నాడు అని పబ్లికేషన్ ఇస్తారు. దాని ప్రకారంగా ఆటోమేటిక్గా డిస్ప్యూట్ రేజ్ అయినట్టే. మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి టైటిలింగ్ హక్కులు కూడా ఈ పబ్లికేషన్ ద్వారా చెప్తే మీకు అది చూసినటువంటి వ్యక్తి ఈ భూమి నాది అని చెప్పేసి మీ హక్కు ఉన్నప్పటికీ ఆ పక్క రైతు మీ కొంతమంది అధికారులు అండ చూసుకొని మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళ లెక్క తేలుస్తాం. అన్నీ ఉన్నాయి, ఏమాత్రం ఇది భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ప్రధానమంత్రి గారు నన్ను పంపించింది అనకాపల్లి 7 నియోజకవర్గాలు అంటే నర్సీపట్నం, నాడుగుల, చోడవరం, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట ఇవన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి. అక్కడ యువత ఎక్కువ ఉంది. అక్కడ పరిశ్రమలు స్థాపించాలా. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటే పరిశ్రమలు రావు, నువ్వు అక్కడ వెళ్ళి కంటెస్ట్ చేయి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్తే, సార్ నేను అక్కడికి వెళ్తాను, నేను అక్కడ కంటెస్ట్ చేస్తాను, నన్ను అక్కడ ఆదరిస్తారు. ఎందుకంటే నేను కడప జిల్లా నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైనా. అక్కడ నేనుండే సామాజిక వర్గం కడప జిల్లాలో 500 మంది అక్కడ ఆ రెడ్లను ఎదిరించి నాకు సపోర్ట్ చేస్తే ఆ రెడ్లను ఎదిరించి నేను ఇంతవాడినైనా. ఇక్కడ ఇంత పెద్ద కుటుంబం ఉంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద కుటుంబం ఉంటే నాకు కొండంత అండ. మనంతా ఒక పెద్ద కుటుంబం కాబట్టి నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ రోడ్లు గాని, నీటిపారుదల గాని, తాగునీరు గాని, వైద్యం గాని, విద్య గాని అన్ని డెవలప్ చేసి ముఖ్యంగా ఇక్కడ ఉండే యువతకు ఏ విధంగా ఆదుకోవాలా, వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చేస్తాను. మీరు ఈ 4 రోజులు కష్టపడండి, నేను చూసుకుంటాను. అభివృద్ధి ఏంటనేది మళ్ళీ ఎవరన్నా పోటీ రావాలని ఆలోచనలో పడాలా, ఆ విధంగా డెవలప్ చేస్తాను. ఇంకొకటి చెప్తున్నా, రేపు ఎలక్షన్లు అయిపోయినాక ఈరోజు బొత్స ఏదో మాట్లాడాడు, అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, అది బంగాళాఖాతంలోకి పోతుందని. బంగాళాఖాతంలోకి పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూపు. అవునా కదా? నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ఇదే బొత్స ఆయన్న పాత్రుల దగ్గరకు వస్తాడు. నేను టీడీపీలో చేరాలనా, బీజేపీలో చేరాలనా, జనసేనలో చేరాలనా, ఏమీ లేదంటే ఇప్పుడు కొత్తగా షర్మిలం వచ్చింది కదా, అక్కడికి పోవాలనా అని మొట్టమొదటిగా తెలుగుదేశం అవకాశం ఇస్తారా, బీజేపీ అవకాశం ఇస్తారా? ఆ పార్టీ ఉండదు ఇంకా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది అటుపోతారు, ఇటుపోతారు. అప్పుడు కూడా మేము ముగ్గురం 3 పార్టీలు నిర్ణయించుకొని ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరిని తీసుకోకూడదు, ఎవరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తాం. కానీ బొత్స గుర్తుపెట్టుకో, నువ్వు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని విమర్శించేంత వాడుగా నీకు అంత శక్తి ఉందా? నేను ఒకటే చెప్తున్నా, బొత్స సత్యనారాయణ గారు, మీరు ప్రెస్ మీట్ మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పెట్టావా లేదంటే నువ్వే పెట్టావా?
దీని ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, ఈ బొత్స ఏదైతే విమర్శించినాడో అది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎండార్స్ చేయమని, అవును బొత్స చెప్పింది వాస్తవమేనని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని చెప్పని ధైర్యం ఉంటే చెప్తారా? చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డికి? మరి ఎందుకు మా బొత్స సత్యనారాయణ అంతంత తగలాడుతున్నావు? రేపు మొట్టమొదటిగా నష్టపోయేది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రాంసాగరం గ్రామానికి చెందిన టీడీపీ అగ్ర నాయకులు మస్తాన్ నాయుడు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో బుధవారం చేరారు. చేరిన వారిని వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి రామ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేసేందుకు మండలం నాయకులతో కలిసి పనిచేయాలని పార్టీలో చేరిన వారికి సూచించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జరగనున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కష్టపడి పనిచేయాలని కోరారు. నా గెలుపు కోసం మీ వెంట నడుస్తామని చెప్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. మా తండ్రి జనార్దన్ రెడ్డి నేర్పిన విలువలను తప్పక పాటిస్తానని, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే మస్తాన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో దాదాపు 30 ఏళ్లు కార్యకర్తగా, నాయకుడిగా కష్టపడి పనిచేశానని, కానీ పార్టీ కోసం కష్టపడే వారికి సరైన స్థానం దక్కకపోవడంతో వైసీపీలో చేరానని చెప్పారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రవికుమార్ యాదవ్, వెంకటేశ్వర్లు రెడ్డి, శివకుమార్ నాయుడు, గోపాల్ నాయుడు, జనార్దన్ నాయుడు, సిద్ధయ్య నాయుడు, వరప్రసాద్ రాజు, దామోదర్ రాజు, రమణారావు, భాస్కర్ రావు, శంకర్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, వరప్రసాద్ రాజు, శివకుమార్ యాదవ్, వివేక్ రెడ్డి, మధుబాబు, మోహన్ యాదవ్, శివ వెంకటేశ్వర రెడ్డి, సతీష్ వెంకటేశ్వర్లు రెడ్డి, నారాయణ రెడ్డి, రమేష్, దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నేదురుమల్లి అంటేనే నమ్మకం. నన్ను నమ్మి వెంటనే నాతో చేతులు కలిపి నా విజయానికి మేము మీ వెంట ఉంటాము అని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐదు నిమిషాలు మాట్లాడినా చాలా విషయాలు తెలుసుకున్నా. చిన్న విషయమైనా దానిలో చాలా లోతైన అండర్స్టాండింగ్ కానీ సూక్ష్మంగా చూస్తే మా శివశంకర్ భార్య పోటీ చేసినప్పుడు బంధువులైనా కూడా మేము నమ్ముకున్న పార్టీనే ఆ పక్కే ఉంటాము, బంధుత్వాలు కాదు అని స్పష్టంగా చెప్పి ఒక్క ఓటు కూడా పడలా. అంత చెల్లెలైనా, బామర్దైనా, చడ్రుకుడైనా. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నమ్మిన సిద్ధాంతాన్ని అవమానాలు జరిగినాయి కానీ ఈ డిసిషన్ నేను తీసుకున్నాను కాబట్టి నా శక్తివంతుని వేరు లేకుండా అన్నగారిని గెలిపి నేను కృషి చేస్తూ గెలిపించాలని మనం అందరిని కూడా కోరుకుంటున్నాం. పడతాయి కూడా బూత్లో చూసుకోండి మీరు. రేపు ఈ ఊరు గ్రామంలో మనకి ఎన్ని వస్తాయి, పాత వాళ్ళకి ఎన్ని వస్తాయి కానీ చూడండి, మీరే చూస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇదే కాదు, రాత్రి కూడా నేను గిద్దల వరకు ఫోన్ చేశాను, మీరు కూడా మాట్లాడారు. సుబ్రహ్మణ్య ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.